తన రాజకీయ ప్రత్యర్థి అనే కంటే కూడా తన వ్యాపార ప్రత్యర్థి అయినటువంటి ఉదయంని దెబ్బ కొట్టడం కోసం ఈనాడు రామోజీరావు గారు వాడిన అస్త్రం. ఒక సాధారణ పల్లె ప్రాంతంలో అప్పట్లో ఒక మహిళ ఏదైతే ఊర్లో ఉన్న మద్యం దుకాణానికి వ్యతిరేకంగా పోరాడితే అప్పుడు అధికారంలో ఉంది తెలుగుదేశమే. దాన్ని హైలైట్ చేస్తూ మద్యం మహమ్మారితో రాష్ట్రం నాశనం అయిపోతుందంటూ మేము దీని మీద సమరశంఖం పూరిస్తున్నామంటూ దోబకొంట అనే ఆవిడ పేరుతో ఆవిడ్ని బాగా హైలైట్ చేసి దోబకొంట సుబ్బమ్మ అంటూ ఆవిడతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేయించి ఆ పైన వావిలాల గారిని హైలైట్ చేసి తీసుకొచ్చి ప్రతి ఊర్లో మద్యం దుకాణాలకు వ్యతిరేక ఉద్యమాలు. ఈనాడు అసలు పేపర్ తెరిస్తే చాలు అయ్యే వార్తలు వచ్చాయి. తర్వాత మద్య నిషేధం, ఆ తర్వాత వార్త ఉదయం నాశనం అయిపోగానే, ఎందుకంటే ఉదయానికి పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళు మద్యం సిండికేట్ వాళ్ళు కాబట్టి స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి వాళ్ళ వ్యాపారమే దెబ్బతీసేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు పడిపోయారు. అప్పుడు మళ్ళీ అయ్యయ్యో మద్యం సంపాదన అంతా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది కాబట్టి రాష్ట్ర నాశనం అయిపోతుంది, మన రాష్ట్రంలో మద్యం అమ్మితే తప్పేంటని మళ్ళీ అదే రామోజీరావు గారు వార్తలు రాశారు. అది ఈనాడు యొక్క స్ఫూర్తి, మద్య నిషేధ స్ఫూర్తి. తమ ప్రత్యర్థిని నాశనం చేయడం కోసం ఉద్యమాన్ని రేకెత్తించడం, మళ్ళీ మద్యాన్ని తెమ్మనమని వాళ్లే. క్రిందసారి కూడా అదే కదా, మద్యం బాగా ఎందుకు అమ్మనియరు తప్పేంటంట అని రాసుకొచ్చిన దరిద్రాన్ని కూడా చూసాం. ఇప్పుడు ఇలాంటి వార్తని ఇప్పుడు సాక్షి హైలైట్ చేసుకొస్తోంది. మద్యం బెల్ట్ దుకాణాల భరతం పట్టేందుకు గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం చినకొండ్రుపాడుకు చెందిన మహిళంతా చేయి కలిపి ఉద్యమం బాట పట్టారు. గ్రామంలో ఉన్న 8 బెల్ట్ షాపును వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ మహిళలు, పాఠశాల విద్యార్థులు కలిసి శుక్రవారం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. వీధి తిరుగుతూ వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా, మద్యరహిత గ్రామాలు, గాంధీజీ ఆశయం, మా గ్రామంలో మద్యం వద్దు, బెల్ట్ దుకాణాల్లో మద్యం అమ్మకాలు నిషేధించాలి, యువత మేలుకో, మన గ్రామం మద్యానికి దూరం అంటూ నిందించారు. మా ఊరికి 4 కిలోమీటర్ల దూరంలో లైసెన్స్డ్ మద్యం దుకాణం ఉంది, అయినా మా ఊళ్ళో మరో 8 వరకు బెల్ట్ షాపులు నడుపుతున్నారు. 24 గంటలు విచ్చలవిడిగా మద్యం అమ్మకాల వల్ల చిన్న వయసులోనే యువత తాగుడికి బానిసలు అవుతున్నారు, జీవితాలు నాశనం చేసుకుంటారు. మద్యం మహమ్మారి వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి, ఊళ్ళో ప్రశాంతత కరువైంది. బెల్ట్ షాపులు తొలగించాలని ఏడాదిన్నరగా అధికారులకు విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదు. అందుకే పిల్లలతో కలిసి మేమే రోడ్డెక్కాం అని ర్యాలీలో పాల్గొన్న మహిళలు చెప్పారు. తక్షణమే బెల్ట్ షాపులు పూర్తిగా తొలగించాలని, లేకపోతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని మహిళలు స్పష్టం చేశారు. కలెక్టర్ ఆఫీస్ దగ్గర ప్రతి వారం కూడా ఫిర్యాదులకు సంబంధించినటువంటిది ప్రతి సోమవారం పెడుతున్నారు. అక్కడికి వెళ్ళి కూర్చోవాలా, అప్పుడు తప్పించి ఈ సమస్యకి పరిష్కారం రాదు.